మెదక్ పట్టణంలో జరిగిన అల్లర్లలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న బీజేపీ నాయకులను ఎంపీ రఘునందనరావు పరామర్శించారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందనరావు మాట్లాడుతూ కొందరు పోలీసు అధికారులు హిందువులకు ఒక న్యాయం, ముస్లింలకు మరొక న్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగిందని విమర్శించారు. ఈ అల్లర్లకు కారణమైన పోలీసులను సస్పెండ్ చేయాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. మెదక్ పట్టణంలో బక్రీద్ పండుగ కంటే ముందు రోజు నుంచి జరిగినటువంటి సంఘటనలలో తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినటువంటి పోలీస్ అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి స్థానిక పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఉదయం 11:30 నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్లు ఇచ్చి జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల పోలీసు వాళ్ళని అలర్ట్ చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉంటున్నటువంటి ఒక ఏఎస్ఐని, మహిళా ఏఎస్ఐని బూతులు తిడితే కూడా కనీసం కేసు నమోదు చేయనంత అచేతన వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ ఉందంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. చట్టం ముందు అందరూ సమానమే. ఈ మాటను మేము గౌరవిస్తూ ఉన్నాం, కానీ పోలీసు వాళ్ళు గౌరవిస్తలేరు. ఎవరి మెహర్బానీ కోసమో, ఎవరి పోస్టింగ్ల కోసమో, ఎవరిని కాపాడుకోవడం కోసమో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలని ప్రజల ముందు ఒక చర్చ గుంచాలనే ఉద్దేశంతో రఘునందనరావు ఈరోజు కోర్టు సమక్షంలో మాట్లాడడం జరుగుతూ ఉంది. సభ్య సమాజం ఆలోచించాలి. హిందువులకో నీతి, ముస్లింలకో నీతి. పోలీస్ అధికారులు కూడా వాళ్ళనైతే పట్టుకురాము, మిమ్మల్ని అయితే పట్టుకొస్తాం. ఈ రోజు కూడా 14 మందిని పట్టుకొచ్చి టౌన్ పోలీస్ స్టేషన్లో పెడుతున్నారట. అరే ముందు మీ ఏఎస్ఐని బూతులు తిట్టిన వాళ్ళని పట్టుకొస్తే నీ ఒంటి మీద ఉన్నటువంటి యూనిఫామ్కి విలువ ఉంటుంది. సిఐ గారు చిన్న చిన్న పిల్లల్ని ఆధార్ కార్డులు తీసుకురమ్మని పోలీస్ స్టేషన్కి రమ్మని బెదిరించి కూర్చోబెట్టి ఇప్పుడు కోర్టు కాడికెళ్ళి కూడా పట్టుకపోతామని చెప్తా ఉన్నారంట. ఇట్లా భయపట్టిస్తేవాడు భయపెట్టేవాడు లేడు ఇక్కడ. సిఐలు గుర్తుపెట్టుకోరు. మీరు ఫోటోలు తీసుకోవడాలు వీటికి ఎవడు భయపడతాడన్న చాలా చూసి ఇందాక వచ్చింది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ గడ్డ. ఏం లేని